జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో 17 లోక్సభ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తారు. వచ్చే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఏపీ అసెంబ్లీ బరిలో 2387 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. లోక్సభ బరిలో 454 మంది పోటీ పడుతున్నారు. రాష్ట్రం మొత్తం 4,14 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరి కోసం 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కు సర్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు మరొక 24 గంటల సమయం ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో కూడాను కట్టుదిట్టమైన ఏర్పాట్లను ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఉమ్మడి విశాఖ జిల్లా, ఇటు విశాఖ జిల్లాతో పాటు అటు అనకాపల్లి, అదేవిధంగా మన్యం జిల్లా ఏదైతే ఉందో అల్లూరు సీతారామరాజు జిల్లాగా చెప్తున్నటువంటి ప్రాంతాల కూడా భారీ భద్రతా బలగాలు మోహరించి ఉన్నాయి. అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున కేంద్ర బలగాలతో పాటు ఇటు పోలీసు యంత్రాంగం కూడా విస్తృత ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే విశాఖ జిల్లాకు సంబంధించి దాదాపు 20 లక్షల పైచిలుకు అభ్యర్థులు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు మనం చూసుకున్నట్లయితే దాదాపు 1991 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకో పక్క అనకాపల్లిలో దాదాపు 12 లక్షల పైచిలుకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు దాదాపుగా 1291 పోలింగ్ సెంటర్లు. ఇంకో పక్క ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లా ఉందో ఈ జిల్లాలో 7,50,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో 1021 పోలింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే మనకు ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఎక్కడైతే పోలింగ్ సెంటర్ ఉన్నాయో ఆయా ప్రాంతాలకి పిఓలు, ఓపీఓలు, ఏపీఓలు వీళ్ళందరూ కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ నుంచి ఇప్పటికే ఈవీఎంలను కూడా తరలిస్తూ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటూ సిబ్బంది అందరినీ కూడా మరి కాసేపట్లో తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద మనం చూస్తున్నట్టు ఈసారి జరుగుతున్న పోలింగ్ ఏదైతే ఉందో ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఈసారి 2024లో జరుగుతున్న ఎన్నికలు ఒక ప్రాధాన్యతను సంతరించుకున్నాయని మనం చెప్పాల్సి వచ్చింది. ముఖ్యంగా అధికార విపక్ష పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున వారి ప్రచారాన్ని ఏదైతే విమర్శలతోటి మరోవైపు ప్రతి విమర్శలతోటి అస్త్రశస్త్రాలతోటి పెద్ద ఎత్తున ప్రచారాన్ని సాగిస్తున్న పరిస్థితి అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి కూడాను ఈ ప్రచారానికి ఎలక్షన్ కమిషన్ తెరదించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసు బలగాలన్నీ కూడా ఎక్కడికక్కడ 144 సెక్షన్ అమలు చేసి ఎక్కడా కూడా నలుగురికి మించి యువకులు కానీ ఎవరైనా సరే గుమ్మికూడి ఉండరాదని చెప్పి ఒక ప్రెసిడెంట్ ఇన్స్ట్రక్షన్, మరోవైపు సెక్షన్ 30 కూడా అమలు చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఎక్కడికక్కడ అంతా కూడా సైలెంట్ వాతావరణం నెలకొని ఉంది. ముఖ్యంగా రేపు జరిగేటువంటి పోలింగ్ ఏ రకంగా ఉండబోతుంది అనేది అభ్యర్థులు ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఒక సినారియో కనిపిస్తుంది. మొత్తం మీద ఎన్నికలకు సంబంధించి ఈసారి అధికార పార్టీ మరోసారి రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటుందా, లేదంటే విపక్ష పార్టీ ఏదైతే ఎన్డీఏ కూటమి కీలకం కాబోతుందా అనేది ఒక చర్చాంశంగా కనిపిస్తుంది. ముఖ్యం మీద ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఇటు విశాఖ కావచ్చు, మరోవైపు విజయనగరం కావచ్చు, అటు శ్రీకాకుళం జిల్లా కావచ్చు, మొత్తం 34 నియోజకవర్గాల్లో కూడాను మెజార్టీ స్థానాలు ఏ పార్టీ అయితే కైవసం చేసుకుంటుందో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటుంది అనేది గతంలో మనం చూసుకున్నటువంటి సెంటిమెంట్. ఇది ఒక రకంగా సెంటిమెంట్ గానే కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఈసారి జరుగుతున్న 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయో ఉత్తరాంధ్రలో ఆ పార్టీ మరోసారి అధికారాన్ని రాష్ట్రంలో చేజిక్కించుకుంటుందని చెప్పి ఇప్పటికే మేధావులందరూ కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. ఇంకో పక్క ప్రజలు కూడాను తామంతా కూడా చాలా సైలెంట్ గా ఉన్నారు. అన్ని కూడా గమనిస్తూ అధికార విపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు కావచ్చు, వాళ్ళు గతంలో చేసిన చర్యలు కావచ్చు, వీటన్నిటి కూడా బేరీజ్ వేసుకుంటూ తమ యొక్క సామర్థ్యాన్ని, తమ యొక్క ఆలోచనని కూడా ఓటు రూపంలో రేపు ఏదైతే ఈవీఎం లో వాళ్ళు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో అన్ని సెంటర్లలో కూడాను థ్యాంక్ యూ.